ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురు ధ్యానం ప్రవక్ష్యామి. విద్య ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకోసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను పక్షులపైనను ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి. వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. కర్కాటక రాశి వారికి వ్యయంలో దేవగురు బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన గురువు యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి, ఐశ్వర్యానికి ఆనందానికి కేంద్రబిందువు ఎలా అవ్వాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పునర్వసు నక్షత్రంలోని 4వ పాదాలు, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. రాశిలోనే కుజుడు సంచరించడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ఆవేశానికి దూరంగా ఉండాలి. తృతీయంలో కేతు సంచార స్థితి. అన్నదమ్ములతో అత్యాచారాలతో ప్రేమపూర్వకంగా ఆధ్యాత్మికంగా గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోగలగాలి. అలాగా భాగ్యస్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఏదైనా చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు,
పెట్టుబడులు ఆకర్షణ విషయంలో విజయం మీ సొంతం కాబోతుంది. అలాగనే రాజ్యస్థానంలో బుధ భగవాన్ ఉండడం వల్ల నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అన్నింట కర్కాటక రాశి వారి సొంతం కాబోతున్నాయి. ఏకాదశంలో ఏడాది తర్వాత రవి భగవాన్ ఉండడం వలన అద్భుతమైన విజయం, ధనపరమైన విజయం, అఖండమైనటువంటి ఐశ్వర్యం, సమయానికి డబ్బులు అందడం, మీరు ఏదైతే అనుకుంటారో అన్నింట విజయం కర్కాటక రాశి వారికి అవుతుంది. అలా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వ్యయంలో ఉండడం వలన కొద్దిపాటి ఖర్చులు, ఆధ్యాత్మిక చింతన, పుష్కర స్నానం చేయడం, పుష్కర నీటిలో పాలను, పంచామృతాలను దానం చేయడం, తెల్లటి వస్త్రాలు దానం చేయడం, ప్రవహించే నీటిలో కొబ్బరికాయను వదిలిపెట్టడం వలన గురు దోషం తొలగి గురు యోగం కలిగి అన్నింట విజయం కర్కాటక రాశి వారి సొంతం అవుతుంది. అలాగనే నీటి వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, హోటల్ వ్యాపారస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేవారందరికీ కూడా ఇది చాలా శుభ సమయం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు విశేషంగా 20వ తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి, అలాగనే 27వ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కాళభైరవ స్వామి అష్టకాన్ని వినడం, సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా లేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులను విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా మనకు 15వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మనకు సరస్వతి నది పుష్కరాల సందర్భంగా వీలైనంత వరకు వెళ్దాం, స్నానం చేద్దాం. గతించినటువంటి పెద్దవారికి అక్కడ హిరణ్య శ్రాద్ధము, సువర్ణ శ్రాద్ధము, అలాగా అనేక కార్యక్రమాలు, దశదానాలు చేయడం వలన వారి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి. అలా వెళ్ళలేనటువంటి వారందరికీ కూడా మనము ఆదివారము, మాస శివరాత్రి ఆదివారం సందర్భంగా అక్కడ కాళేశ్వరం దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళలేనటువంటి వారందరూ కూడా మీ పేర్లు, గోత్రనామములు, గతించిన వారి పేర్లను వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే మీకు వీడియో కాల్ చేయించి చూపించి దండం పెట్టించి మీకు ఆ పుష్కర జలాన్ని ప్రసాదంగా అందజేయడం జరుగుతుంది. అలాగా పుష్కర స్నానం చేయడం వలన దేవతల యొక్క ఆశీస్సులు, గతించిన వారికి ఆ శ్రాద్ధకర్మలు అంటే పిండ ప్రధాన కార్యక్రమాలు చేయించడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది. అలాగనే స్మరణ, ధ్యానము, స్నానము వలన మనస్సు ప్రశాంతత కలిగి దేవగురు యొక్క ఆశీస్సుల వలన అఖండమైన విద్య, ఉద్యోగ, విదేశీయాన, రాజసన్మాన, రాజకీయ, పుత్రిక సంతాన దోషాలు, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేటువంటి స్థిర చరాస్తులలో ఉండబడిన ఆటంకాలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక మనం అందరము కూడా పుష్కర స్నానాన్ని చేద్దాం, ఆచరిద్దాం. సనాతన ధర్మంలో ఉండబడినటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదిద్దాం, అఖండ ఆయురారోగ్య శక్తిని పొందాలని కోరుకుందాం. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అందుకే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్తారు. అలాగే ఈ యొక్క కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్రను గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం,
కుదరలేదు సాయంత్రం పూట ఇలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన, వినడం వలన మన మనస్సు ప్రశాంతత ఉండడం, గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం, ఇంట్లో వాస్తుదోషం తొలగిపోవడం, మానవుని శరీరంలో చక్రాలు వికసింపచేయడం, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులు అన్నిటినీ కూడా కాళభైరవ స్వామి దేవ ముందుండి నెరవేర్చడం జరుగుతుంది. అలాగా కాళభైరవ స్వామి యొక్క పూజ 20 రకాల వస్తువులతో దిష్టి దించి ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం, అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం, మీ పేరు రాసి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం కూడా జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయేటువంటి అడ్డంకులను తొలగించుకుందాం, ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదాం, అద్భుతమైన యోగాలను మనం సొంతం చేసుకుందాం, మన గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు అందరం ఎదగాలని కోరుకుందాం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా వివాహం కాని వారికి ఎందుకు వివాహం అవ్వడం లేదు, జాతకాలు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవచ్చు, ఎలాంటి అమ్మాయి ఎలాంటి అబ్బాయిని వివాహం చేసుకోవచ్చో తెలియచేయడం జరుగుతుంది. వివాహం అయినటువంటి దంపతులు తరచుగా చిన్న చిన్న విషయాలకు గొడవపడడం, విడిపోయేంత వరకు తీసుకొస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న చిన్న మార్పుల సలహాలు సూచనల ద్వారా మిమ్మల్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరికీ వైశాఖ మాసంలో ఉండబడినటువంటి బహుళాష్టమి అమావాస్య సరస్వతి నది పుష్కర భగవంతుడి యొక్క ఆశీర్వాదం కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం సంపూర్ణ కాళభైరవ దేవత, రుద్రదేవత, బృహస్పతి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్న వారందరికీ కూడా చూసి ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చేరవేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.